చిన్నపిల్లల్లో చాలా రకాల కొన్ని సమస్యలు వస్తున్నాయి, మానసిక సమస్యలు. వాళ్ళు పుట్టిన వెంటనే ఏంటంటే మూడో సంవత్సరం ఏజ్లో వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. చాలామంది ఇప్పుడు మనకి ఏంటంటే పెద్ద అయిన తర్వాత మానసిక సమస్యలు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయితే ఈ ఆర్టిజం చాలామంది చిన్నపిల్లలు ఏంటంటే మధ్యమరుపు ఉంటుంది, తర్వాత తెలివి తక్కువ ఉంటుంది, అలా మాట్లాడరు. చాలామందికి 3 సంవత్సరాల పిల్లలు మీరు చూస్తుంటారు కదా, ఒకళ్ళు చాలామందికి పిల్లలు మనము మరి నవ్వించినట్టు మాట్లాడితే వాడు నవ్వుతుంటాడు, లేకపోతే మనకి షేకాన్ని ఇస్తాడు. కానీ కొందరు పిల్లలు ఏంటంటే మూడీగా ఉంటారు, ఏం మాట్లాడరు, వాళ్ళు డల్లు ఉంటారు, ఎవరితో మాట్లాడరు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళే ఆడుకుంటారు. మామూలుగా పిల్లలు అయితే ఏంటంటే 4 పిల్లలు కూర్చోబెట్టి అందరూ నాకు ఆడుకుంటారు. కానీ ఇట్లాంటి చిన్న పిల్లలు కొందరు ఏంటంటే వాళ్ళే ఆడుకోవడము, అరగడము, విచిత్రంగా ప్రవర్తన చేయడం అట్లాంటివి ఉంటాయి. సో ఇలాంటి ఏంటంటే ఆర్టిజం కేసెస్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు మన దగ్గర లేవు. ఒకప్పుడు ఏంటంటే అమెరికా, ఇంగ్లాండ్ అట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే ఇట్లాంటి కల్చర్ అనేది, బ్యాడ్ కల్చర్ అనేది రావడం వల్ల పిల్లల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు అనేది ఏంటంటే ఈ ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుడుంబ, తంబాకు తినడం వల్ల పిల్లలపైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది లేడీస్ కూడా ఊళ్ళలో తంబాకు తింటుంటారు, తర్వాత కళ్ళు తాగుతుంటారు. ఇట్లాంటి ఏమైనా తాగినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ పైన ఎఫెక్ట్ అయ్యి పుట్టే పిల్లలు అనేది అవిటితనంతో పుడుతుంటారు, లేనరికం చేసుకుంటారు కొందరు. అది కూడా ఒక రకమైన మానసిక సమస్యలకు దారితీస్తుంది. సో కాబట్టి ఇవాళ ఏంటంటే ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా మనం ఏంటంటే ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన IMA పాస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ రావు గారు రావడం జరిగింది. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లేదు. ఇంకొక మన యాక్చువల్గా చిరంజీవాచార్యులు గారు, ఆయన మంచి హరికథ గానము, తర్వాత అన్ని మన ఆధ్యాత్మికంగా ఆయన ఎప్పుడు ముందుంటారు. సో ఈరోజు ఆయన కూడా మనకు తెలుసుకోవచ్చు. అండ్ జీవన్ రావు గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఆయన మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, మంచి సొసైటీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఎన్నో అంటే ఆ ఏజ్ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన సర్వీస్గా ముఖ్యంగా ఏంటంటే జ్యుడిషియల్ సర్వీసెస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ కానీ, అవగాహన కార్యక్రమాలు కానీ, తర్వాత ఎప్పుడు ముందుంటారు. ఆయన ఏజ్ రిటైర్ అయ్యారు కానీ ఇంకా యంగ్. సో ఇక్కడ మన యంగ్ డాక్టర్ ఆశీష్ కూడా ఇక్కడ మా దగ్గర ట్రైనీ డాక్టర్, ఆయన కూడా ఇక్కడికి ఉన్నాడు. సో వీళ్ళందరూ ఏంటంటే మీకు ఏంటంటే కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల మానసిక సమస్యలు ఇందాక నేను చెప్పినట్టు ఈ ఆటిజం పిల్లలకి సరే గుర్తించగలుగుతుందంటే పిల్లలు పెరిగి పెద్దాక తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. అందుకే కాబట్టి నేను ఏమంటున్నానంటే సొసైటీలో ఇట్లాంటి చిన్న పిల్లల్లో 3 సంవత్సరాల సమయంలో వాడికి మానసిక సమస్యలు వస్తాయి, వాడికి ఏమవుతుంది, వదిలేస్తే ఏమవుతుంది, పెరిగి పెద్దానికి ఇబ్బంది. కాబట్టి మీరు ఏంటంటే చిన్నపిల్లలు 3వ సంవత్సరం పిల్లలు అంటే చిన్న పిల్లలే ఉంటారు మా దగ్గర, స్పీచ్ థెరపిస్ట్ అంటారు. ఇప్పుడు మనం ఏంటంటే హాస్పిటల్లో ఆ వింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మాటలు నేర్పిస్తే ఏమవుతుందంటే వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు, వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు, తాతతో మాట్లాడతాడు, మెల్లిమెల్లిగా ఏంటంటే సొసైటీలో బయట వాళ్ళతో మాట్లాడతాడు, వాడు ఇంటరాక్ట్ అవుతాడు. అంతేగాని మన అట్లనే వదిలేసామనుకో వాడి మాటలు రాకపోతే ఏమవుతుంది, వాడు ఎవరితో మాట్లాడు, వాడు ఒంటరిగా మిగిలిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, వాడు మానసికంగా మిగిలిపోతాడు. సో కాబట్టి మన చిన్న దశలోనే వాళ్ళని ఏం చేయాలి, 3వ సంవత్సరంలో పిల్లలు మాటలు రాకపోతే ఏం చేయాలి, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. వాడు సరిగా మనం నవ్వినప్పుడు మనం ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఏం చేస్తాం, ఏరా బుజ్జి అని ఇట్లా వాడిని నవ్విస్తే వాడు ఏం చేస్తాడు, నవ్వుతావా లేదా, అట్లాంటి నవ్వలేదు అనుకోండి ఏం చేయాలా, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇంకోటి వాడు ఇట్లాంటి పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు ఇంట్లో ఇప్పుడు మనం ఇంట్లో ఒక కలర్ వేస్తాం, వాడికి సడన్గా మామూలు పిల్లలు అయితే ఈ వేరే కలర్ చేంజ్ చేసినా కానీ అడ్జస్ట్ అవుతారు. ఇట్లాంటి పిల్లలు ఏంటంటే వాడికి ఆ కలరే కావాలి, ఆ బ్లాంకెటే కావాలి, ఆ ఫుడ్డే కావాలి, ఆ ప్లేటే కావాలి, ఇట్లా పిల్లలు మారం చేస్తుంటారు. అట్లా చేసినప్పుడు కూడా ఏంటంటే మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. తర్వాత కొందరు పిల్లలు ఏంటంటే అతిగా అల్లరి, స్కూల్ బెంచ్ మీద దూకుతుంటారు, ఎగురుతుంటారు, అవన్నీ చేస్తుంటారు. సో ఇట్లా చేసినప్పుడు కూడా మనం ఏంటంటే వాళ్ళు వదిలేస్తే ఏమైంది, పెరిగి పెద్ద అయినాక వాళ్ళు ఇబ్బందిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఏమవుతుందంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే మీకోసం కాదు, మీరు మీ ఊళ్ళల్లో కానీ ఎవరైనా ఇట్లాంటి పిల్లలు గమనించినట్లయితే చిన్నపిల్లలు మూడో సంవత్సరంలోనే గుర్తుపట్టాలి. అంత ఇంకా లేట్ అయితే 5వ సంవత్సరం, అంతకంటే లేట్ చేస్తే ఏమంటే మన డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ కూడా వృధా అవుతుంది. సో కాబట్టి ఇలాంటి వాటి కోసం ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా ట్రైనీస్ అంటే మనం ఏంటంటే ఇప్పుడు నేను మానసిక ట్రీట్మెంట్ అనే కాకుండా ఈ మధు పదార్థాల ట్రీట్మెంట్ అనే కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ వింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఎందుకంటే మన దేశంలో కూడా కేసెస్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు బాగా మన
అమెరికా అట్లాంటి దాంట్లో ఏంటంటే వాళ్ళ కల్చర్ అంటే అంత ఫాస్ట్ కల్చర్ వల్ల పెరిగేది, ఇప్పుడు దీనివల్ల పెరుగుతున్నాయి. సో మీరందరూ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేసి చెప్పాలి, అర్థమైందా? మళ్ళీ మందులు కూడా ప్రాపర్గా వాడే విధంగా ప్రోత్సహించాలి. డాక్టర్ మందులు ఇస్తే ఏమనుకుంటారు మన వాళ్ళు, కిడ్నీలో రాళ్ళు అవుతాయి, లేకపోతే నరాలు అవుతాయి అని చెప్పి వదిలేస్తారు. కానీ అంతకంటే డేంజర్ ప్రాబ్లం ఏమవుతున్నది, డాక్టర్ సలహా మందులు వాడితే ప్రాబ్లం కాదు, డాక్టర్ సలహా లేకుండా మందులు వాడితేనే ప్రాబ్లం. కోర్స్ కరెక్ట్ వాడాలి. చాలామంది ఏం చేస్తారు ఏంటంటే కొద్దిగా నయం కానీ బంద్ చేస్తారు, అది ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే అధునాతనమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి మానసిక వైద్యంలో, మందులు, కౌన్సిలింగ్స్. తర్వాత దాన్ని ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఏమీ అందుబాటులో లేక హైదరాబాద్ పోవాల్సి వచ్చేది, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడే మనకు మానసిక వైద్యంతో పాటు మత్తు పదార్థాలు మానేయడానికి, తర్వాత ఇట్లాంటి పిల్లల్లో మానసిక సమస్యలు, కొందరు పిల్లల్లో ఇట్లాంటి కాబట్టి ఇంకా వేరే మానసిక సమస్యలు ఉంటాయి. నా మట్టి తింటుంటారు, బాల్పాలు తింటుంటారు, నిద్రలో మూత్రం పోసుకుంటుంటారు, సరే మాటలు రావు. తర్వాత ఇంకోటి నిద్రలో కొందరు ఏంటంటే కలవరించి ఒక్కరు పడుకోరు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు ఏదో దయ్యం వస్తుంది, బుద్ధం వస్తుంది, మనోళ్ళు ఏం చేస్తారు, మంత్రాలు వేయించేసి తాయిపులు కట్టించేసి అట్లా చేస్తారు. కానీ ఆ సమయంలోనే డాక్టర్కి చూపిస్తే వాడు పెరిగి పెద్దగా భయాలు ఉండవు, డిప్రెషన్ లోన్ కాకుండా ఉంటారు. ఇంకోటి ప్రెగ్నెంట్ తినే ఆహార పదార్థాలు కూడా చాలా జాగ్రత్తగా తినాలి. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా పోషక పదార్థం అనేది ఇంపార్టెంట్. మన ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో కానీ ఆశా వర్గాలు వాళ్ళ పిల్లలకు తీసుకొచ్చి ఇస్తారు, ఏది మంచి బలవర్ధక పదార్థాలు. కానీ మనం ఏం చేస్తాం, అదేది మంచి పిండి లాంటిది ఇస్తారు, అవి ఇస్తే చేస్తారు బర్రెలకు మేకలకు పెట్టేస్తారు. అది గవర్నమెంట్ ఏంటో రీసెర్చ్ చేసి మంచి ప్రెగ్నెంట్ లేడీకి మంచి ఆహార పదార్థం పిల్లలకు కూడా దాని ముందు మన ఇక్కడ ఇచ్చేసిన వక్తలు మాట్లాడతారు. ఒక 15 నిమిషాలు కార్యక్రమం ముగించి మనం మీ ట్రీట్మెంట్ చూస్తాం. ఓకే, సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు. డాక్టర్ విశాల్ సారు, మా వేద పండితులు చిరంజీవి సార్లు, మరి ట్రైనీ డాక్టరు ఆశీష్ గారు, ఇక్కడికి సమావేశమైనటువంటి మీ అందరికీ శుభోదయం. అవిటితనం ఎలా వస్తుందంటే మనం ఆరోగ్యపరంగా అన్నీ పాటించకుంటేనే మనకి ఇవన్నీ వ్యాధులు సోకుతాయి. ఫస్ట్ మనం విటమిన్లు అంటే మాంసము అదేది తినడం కాదు, ఆకుకూరలు తినడం వలన మనకు మంచి విటమిన్స్ వస్తాయి. ఎగ్గు, పాలు, ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఇందులో ఉండయి. ఇప్పుడు కొందరు శాస్త్రం బ్రాహ్మణులు మేధావులు అంటారు, వాళ్ళు ఆకుకూరలు కూరగాయలు తినడం వల్లనే ఆ మేధాశక్తి పెరుగుతుంది. అంటే నేను ఇవి మాంసాహారాలు తినద్దని కాదు, దానికి ఒక పరిమితితో తినాలి. తర్వాత దుర్వ్యసనాలు ఏంటంటే మత్తు తాగడం. నేను పోలీసులు ఎందరినో చూసేది, భార్యలను కొట్టడం, చిత్రహింసలు. ఆ దురలవాట్లకు పిల్లలు కూడా బజారున పడతారు. ఎందుకు మనం పరిమితంగా ఉండి ఒక అలవాటు అనేది కొద్ది గొప్ప తీసుకుంటే ప్రతిరోజు చేసిన కూలంతా తాగేస్తే వాడు సంసారం ఎట్లా నడుస్తుంది, మన ఇంట్లో అనారోగ్యం పాలు ఇవన్నిటికీ లోనవుతాం. అందు గురించి మా కౌన్సిలింగ్లలో భార్య భర్తల కొట్లాటలు ఈ దురలవాట్లతోనే వస్తాయి. గాంజా కానీ డ్రగ్స్ కానీ ఈ మత్తు పదార్థాలు సేవించడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. వాటికి దూరం ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా మన జీవనోపాధి గడుపుకుంటాం. తర్వాత మన పిల్లలు, మన భవిష్యత్తు బాగుంటుంది. ఇవన్నిటికీ ఆహారం ముఖ్యము, మన ఆరోగ్యం ముఖ్యం. వైద్యుల గారు ట్రీట్మెంట్ ఇప్పుడు చిన్నతనంలోనే ఏదైనా కొద్దిగా మనకు అవిటితనం తెలుస్తున్నదంటే డాక్టర్ దగ్గరికి పోయి మనం ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఇప్పుడు సార్ అనేది ఏంటంటే ఇప్పటి నుంచి ఒక ఫిజియోథెరపీ హాస్పిటల్ను ఓపెన్ చేస్తున్నారు. అది అందరికీ శుభవార్త. మన నిజామాబాద్ చుట్టూ పలు గ్రామాలు, ఈ మండల అంటే అన్ని జిల్లాలకు, కామారెడ్డి వరకు కూడా ఇది అంటే ప్రాకుతుంది ఈ వార్త. మనం అందరికీ చెప్పాలి, ఇట్లా ఒకటి ఓపెన్ అయింది, దీనివల్ల మనకు లాభాలు ఉంటాయని చెప్పాలి. సార్ ఏంటంటే అందరి క్షేమం గురించి అది రిస్క్ అయిన పనే, అది నడుస్తుందని అంటే ఏంటంటే మనం ఇప్పుడు ప్రవేశపెట్టినాం కనుక దాని లబ్ధి మనం పొందొచ్చు. చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకు మాటలు రాకుంటే ఫలానా చోట ట్రీట్మెంట్ ఉంది, డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారని చెప్తారు. ప్రతిరోజు నీళ్లు బాగా తాగాలి. ఒకటి, వేసవిలో ఎండలు రాగానే నీళ్లు తాగడం వల్ల మనకు సన్ స్ట్రోక్ వస్తుంది, కొద్దిగా రెస్ట్ తీసుకొని తాగాలి. సన్ స్ట్రోక్తో చాలా డెత్తులు వస్తాయి. మాకు ఎండలు పోయేస్తారు, బాగా చెమట వస్తుంది, నీళ్ళు తాగుతాడు, 2 నిమిషాల్లో అక్కడ చనిపోతారు. అది దాన్ని పాటించాలి, కొద్దిగా ఉపశమనం ఇచ్చి నీళ్ళు తాగాలి. ఎండలలో ఇప్పుడున్న దీని ప్రకారము 11:30, 12 అయితే మనం తిరగొద్దు. మా అబోవ్ 65 years ఓల్డ్ అంటే వాతావరణ శాఖ చెప్పేది ఇది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి ఉంది కనుక అందరూ క్రమశిక్షణతో ఉంటేనే మన కుటుంబాలు బాగుపడతాయి. దుర్వ్యసనాలకు దూరం ఉండాలి. ఒక పోలీస్ ఆఫీసర్గా డాక్టర్ సార్ వాళ్ళ అన్న మా గురువు, సార్ కూడా మాకు ఆత్మీయుడు. మేము అప్పుడు క్రమశిక్షణతో ఉన్నాము, ఇలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు 65 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి సార్ వాళ్ళ ఊరు మా ఊరు ఉంటుంది, ఒక 20 కిలోమీటర్లు నడిచిపోయే అంత శక్తి ఉంది. అందుకు మనం ఆరోగ్యం కాపాడుకున్నాం. ఆరోగ్యం లేకుంటే ఏం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి సారి వల్ల మా పెద్ద సార్ మళ్ళీ జీవన్ రావు సార్ గారు కూడా తన మంచి
ఉపన్యాసం ఇస్తారు. తర్వాత సీరియల్ చూస్తారు. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసాం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఆత్మీయులారా, ఈరోజు మన యొక్క డాక్టర్ విశాల్ గారి నేతృత్వంలో, జీవన్ రావు గారి సభాధ్యక్షతలో, మరొక జీవన్ రావు గారు అతిథిగా, ఆశీష్ గారు మరొక అతిథిగా కూర్చొని మనకి ఈ విషయాలు చెప్తా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మంచి భోజనం చేయాలి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుష్యోయ్. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమేగతి బాగుపడదు. మానవుడు బాగా జీవించాలి అంటే మంచి ఆహారం తినాలి. ఆహారపు అలవాట్లను గనక మనం శుద్ధంగా మార్చుకుంటే, బయట ఫుడ్ అన్నీ బంద్ చేసి ఇంట్లోనే చక్కగా వంట చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఏ ఇంట్లో, ఏ గృహిణి, ఏ సంసారంలో ఎవరింట్లో అది బాగా జరుగుతుందో ఆ ఇల్లు స్వర్గసీమ. గృహమే స్వర్గసీమ అని ఎందుకన్నారు అంటే, గృహిణీ గృహం ఉచ్యతే. ఏ ఇంట్లో భార్యాభర్తలు ఆనందంగా ఉండి కొట్లాటలు లేకుండా, లొల్లిలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ఆనందమయ వసుదైక కుటుంబంగా ఉండాలంటే మనందరం కూడా కలిసి బాగుండాలి. బాగుండాలంటే మనం చేయాల్సింది ఏమిటి? ఈ మత్తు పదార్థాలకి, ఈ గుట్కాలకి, ఇవన్నీ దుర్వ్యసనాలన్నిటికీ దూరంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది. కాబట్టి ఆహారాన్ని శుద్ధంగా తయారు చేసుకొని భోజించడం ఒకటి. తద్వారా ఆనందంగా ఉండి మానసిక పరిపక్వత చెందాలి. మానసిక పరిపక్వత చెందాలి అంటే మంచి ఆహారం భుజించాలి. తద్వారా ఒకవేళ కర్మ ఏదైనా మనకి పురాకృత పూర్వజన్మ కర్మ విశేషం వల్ల అనారోగ్యం సంభవించినా, లేక మన అజ్ఞానం వల్ల దుర్వ్యసనాలకు మనం లోనైనా, వాటిని సరిదిద్దుకోవడమే మానవ కర్తవ్యం. మానవ కర్తవ్యం అంటే ఇలాంటి తెలిసినటువంటి చక్క వైద్యో నారాయణో హరి. భగవంతుని తర్వాత వైద్యుడే మనకు రెండవ కనిపించే దేవుడు. మన యొక్క శరీరం మన యొక్క కంట్రోల్లో లేకపోతే, మన ఆధీనంలో లేకపోతే దాన్ని గాడిలో పెట్టి మళ్ళీ సమాజానికి చక్కని దేహాన్ని, చక్కని మానసిక స్థితిని కల్పించి ఇచ్చేటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చేవాడు వైద్యుడు. కాబట్టి అందుకే మనకు వైద్యో నారాయణో హరి అని మనకు సూక్తి. అలాంటి యొక్క వైద్యులు డాక్టర్ విశాల్ ఆకుల గారు చక్కని వైద్యాలయాన్ని ప్రారంభించి మానసిక పరిపక్వతకు దోహదం చేసే విధంగా చక్కని వైద్యాన్ని అందిస్తూ మారుమూల గ్రామాలకు సైతం ఈ వైద్యాన్ని పంచి ఆత్మీయతను పెంచి పోషిస్తున్నటువంటి మాన్య మహోదయులు డాక్టర్ ఆకుల విశాల్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలు జీవన్ రావు గారు, వారు అద్భుతమైనటువంటి ఎన్నో సర్జరీలు చేసి మానసిక స్థితిగతులతో పాటు ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఎప్పుడు ఏ మందు వేస్తే ఏ ఆరోగ్యం ఎలా కుదుటపడుతుందో బాగా తెలిసినటువంటి చక్కని విజ్ఞానం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యులు వారు. మరి వాళ్ళన్నీ ఇచ్చేటువంటి సూచనలు మనం తీసుకోవాలంటే మానవ జీవన వికాసానికి విఘాతం కలగకుండా మానవుడుగా జీవించాలి అంటే మంచి ఆహారం భుజించాలి, మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి, పెద్దలు చెప్పిన విధంగా నడుచుకోవాలి. ఇదే మానవ కర్తవ్యంగా మనందరం తెలుసుకోవాలి. మందులు మానివేయరాదు, దుర్వ్యసనాలకు లోను కాకూడదు. అసలు సూత్రం ఇది. కాబట్టి అందరం కూడా కొద్దిగా చెప్పితే విని ఆ యొక్క విజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని మానవ జీవనానికి, విజ్ఞానానికి, వికాసానికి ఇలాంటి పెద్దవాళ్ళ మాటలు బాగా దోహదం చేస్తాయి. కాబట్టి వారి విషయాలు విని వారి అడుగుజాడల్లో నడిచి వారు సూచించిన మందులు సక్రమంగా వాడితే మనకు ఆరోగ్యం శీఘ్రంగా కుదుట పడుతుంది. కాబట్టి అలాంటి కుదుట పడినటువంటి శరీర ధర్మం కలుధర్మ సాధనం. ఏ పని చేయాలన్నా శరీరం గట్టిగా ఉండాలి. శరీరం గట్టిగా ఉండాలంటే బాడీ బాగుండాలి. బాడీ బాగుండాలంటే దానికి తగిన ఆహారం వేయాలి. బండి నడవాలంటే పెట్రోల్ పోయాలి. ఆ పెట్రోల్ మంచిది పోస్తే బాగా నడుస్తుంది, కానీ ఏ ఇష్టం వచ్చిన ఆయిలో పోస్తే నడవదు కదా. అందుకని మనం కూడా ఒక బండికే అంత మంచి డబ్బులు ఉద్దరనో సద్దరనో అప్పు చేసో మంచి పెట్రోల్ పోసినప్పుడు తినేటువంటి ఆహారం కూడా అంతే శుద్ధంగా తింటే మన బాడీ కూడా బాగా పనిచేస్తుందని, ఇందులో ఉన్నటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలని, చక్కని మార్గానికి బాట వేయాలని ఈ అవకాశం ఇచ్చిన మా డాక్టర్ విశాల్ గారికి, వైద్య బృందానికి నమస్కారాలు తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం. సెలవు. ఇవాళ వరల్డ్ ఆటిజం డే కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సర్జను మరియు మా ఐఎంఏ నిజామాబాద్ పాస్ ప్రెసిడెంట్, అంతేకాకుండా సార్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ సర్జన్స్ అసోసియేషన్కు సారు ఇప్పుడు నెక్స్ట్ కాబోయే ప్రెసిడెంట్ ఎలెక్ట్. సో కాబట్టి సార్ ఇవాళ మీ అందరికీ ఏంటంటే చాలా అంటే ఇప్పుడు నేను రోజు చెప్పే విషయాలు కాకుండా సార్ సీనియర్ డాక్టర్ కాబట్టి మీకు కొన్ని జాగ్రత్తలు, ఎందుకంటే మనము ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది చెప్తారు సార్. ఇవాళ వరల్డ్ ఆటిజం డే గురించి కూడా సార్ వివరిస్తారు. సో సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆటిజం డే
అంటే ప్రపంచ అవటితనం గురించి అవగాహన కలిగించే దినం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో దీని గురించి అన్ని పట్టణాలలో అవేర్నెస్ ప్రోగ్రాం పెడతారు. ఈ ఆటిజం అనేది, అవిటితనం అనేది ఎవ్రీ ఇయర్ ఎక్కువతో పోతుంది. ఇప్పుడు వేరే జబ్బులాగా చాలా జబ్బుల్ని మనం నియంత్రించగలుగుతున్నాం, కానీ అవిటితనాన్ని అది ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది నిర్దిష్టమైన కారణాలు ఇప్పుడు కనుక్కోలేము మనము. రకరకాల కారణాలు, ఇందాక డాక్టర్ విశాల్ చెప్పినట్టు రకరకాల తిండి అలవాట్లు, ఒకప్పటిలాగా నేచురల్గా లభించే ఫుడ్ అనేది దూరం అయిపోయింది. అన్నీ ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఇందాక చెప్పినట్టు దుర్వ్యసనాలు, త్రాగుడు కానీ, గుట్కా, తంబాకు, ఇటువంటి రకరకాలు అన్నీ ఏ తిన్నా వాతావరణంలో పొల్యూషనే, నీటిలో పొల్యూషనే, ఆహారంలో పొల్యూషనే, ఈ కలుషిత పదార్థాలతోటి ఈ ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతూ ఉంది. అయితే వేరే అవయవాల లోపాలని గుర్తించినట్టు ఈ ఆటిజం పుట్టకముందే పిండం దశలో ఉన్నప్పుడే గుర్తించే స్కాన్లు అటువంటి ఏం లేవు. పుట్టిన తర్వాత 3 ఇయర్స్ లోపల, 3 ఏళ్ళ లోపల వాళ్ళు నార్మల్గా పెరగట్లేదు. ఇప్పుడు అందరి పిల్లల్లాగా కలిసిమెలిసి ఆడట్లేదు. అటెన్షన్ అనేది పిలిస్తే టక్కన తిరగడం చేయడం అది ఉండకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నట్టే ఉంటుంది. తర్వాత ఈ అబ్నార్మల్ బిహేవియర్ అన్నట్టు, ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది పిల్లలు ఇంకా హుషారుగా యాక్టివ్గా పుడుతున్నారు. ఆ యాక్టివిటీ లేదు, డల్ ఉన్నారు, ఇన్అటెంటివ్గా ఉన్నారంటే వాళ్ళని వెంటనే సంబంధిత డాక్టర్ల దగ్గరికి, ముఖ్యంగా మానసిక వైద్యుల దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే 3 ఇయర్స్ లోపల తీసుకుంటే వాళ్ళు మిగతా వాళ్ళలాగా నార్మల్ జీవితం గడపగలుగుతారన్నమాట. అదే లేట్ అయిన కొద్ది 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిన కొద్దిగా అది మనిషి అంటే కామన్ మ్యాన్, నార్మల్ పర్సన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందుకే మీరంతా ఈ 3 ఇయర్స్ లోపలనే అందరూ పెరుగుతున్నట్టు అందరిలాగా పిల్లలు బిహేవ్ చేస్తలేరు. కొడుకు కానీ బిడ్డలు కానీ పిల్లలంతా ఏ కొద్దిగా ఇది ఉన్నా ఆ టైంలో మనం అది రాకుండా ప్రివెంట్ చేసేది మన దగ్గర లేదు. ఆటిజం రాకుండా వచ్చిన దాన్ని ఈ చికిత్స ద్వారా, ఇప్పుడు ఇంతకుముందు ప్రతిదానికి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని ఒక 3 ఇయర్స్ లోపల గుర్తించారనుకోండి, నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఎవ్రీ డే ఇప్పుడు మనం స్కూల్కి ఎట్లయితే పిల్లల్ని పంపుతామో, ఇప్పుడు డాక్టర్ విశాల్ ఇక్కడ అందుబాటులో తీసుకొస్తున్నారు స్పీచ్ థెరపీ కానీ ఆక్యుపేషన్ ఇటువంటి థెరపీని. ఈ ఆటిజం థెరపీకి కావాల్సిన పరిస్థితులన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ రెగ్యులర్గా 3 to 4 ఇయర్స్ తీసుకొస్తే వాళ్ళు నార్మల్ పర్సన్స్ అయిపోతారు అన్నట్టు. లేకుంటే జీవితాంతము కుటుంబానికి ఒక భారంగా, తల్లిదండ్రులకు వాళ్ళందరికీ భారంగా ఉన్నట్టే అయిపోతారు. పిల్లల్ని పెంచడము, చేయడము, ఎప్పుడు పేరెంట్స్ వాళ్ళని కనిపెట్టి ఉండలేకపోతారు. కాబట్టి వాళ్ళు నార్మల్గా తీసుకురావడానికి వితిన్ 3 ఇయర్స్ గుర్తుపట్టి తీసుకొస్తే అయిపోతుంది. అదేవిధంగా ఈ ఆహారపు అలవాట్లు అనేది ఒకప్పటిలాగా లేవు. అందరూ బిహేవియర్, మేము ఎన్నో 36 ఏళ్ళ సంది చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ప్రతి వాళ్ళు తినేది, తాగేది, వాటరు సమృద్ధిగా తాగమని చెప్పాల్సి వస్తుంది. ప్రతిదీ గుర్తియాల్సి వస్తుంది పిల్లలకు. ఇప్పటి జనరేషన్ అంతా ఒకప్పుడు మనం చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం అట్లా లేరు. సో కుటుంబాల్లో కూడా అందరు పట్టించుకోవడం అనేది, ఇప్పుడు ఇంతకుముందు తల్లిదండ్రులు అందరు ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దారిలో వాళ్ళు, ఎవరి గురించి ఎవరు లోతుగా డీటెయిల్గా పట్టించుకొని వాళ్ళకు కొద్దిగా సరైన తోలు నడపడం లేదు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా అధ్వానం అయిపోయింది అన్నట్టు. ప్రతి వాళ్ళు ఎవరి బిజీలో వాళ్ళు ఇదే చిన్న చిన్న విషయాలు కూడా అశ్రద్ధ చేస్తున్నారు అన్నట్టు. దాంతో రకరకాల జబ్బులు రకరకాలు వస్తున్నాయి. ముఖ్యంగా మనం తినే ఆహారం అన్నట్టు, ఏ ఫుడ్ అయినా పర్లేదు, ఇందాక చెప్పినట్టు కూరగాయలు కానీ ఇవి కానీ, శుభ్రత అనేది, శుభ్రమైన నీరు, శుభ్రమైన తిండి, సరిపడా నిద్ర, ఈ 3 చూసుకుంటే సగం జబ్బులు మనకు రాకుండా ఉంటాయి అన్నట్టు. అది కూడా మనం సరిగా తింటున్నామా లేదా, సరిగా నీళ్ళు తాగుతున్నామా లేదా, సరిగా పట్టుకుంటామా లేదా, అది ఆలోచించే అంత టైం కూడా ఇవాటి రేపు చాలామంది ఇస్తలేరు అన్నట్టు. మెకానికల్ అయిపోయింది లైఫ్ అనేది. లేవడం, ఏది పడితే అది చేయడము, అట్లా చాలామంది చాలా కుటుంబాల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత పేషెంట్లుగా మా దగ్గరికి వస్తున్న వాళ్ళు, ప్రతి వాళ్ళల్లో ఒకప్పుడు ఏ ప్రాబ్లం ఉందో అది వచ్చి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేవాళ్ళు, మేము చెప్పింది విని ట్రీట్మెంట్ తీసుకుని నయమైపోయేవాళ్ళు. ఇప్పుడు వాడు ఏం ప్రాబ్లం చెప్పడానికి, మేము రాబట్టడానికే టైం పడుతుంది. ఇప్పుడు పిల్లలు అంత ఇన్అటెంటివ్, వాడు ఏదో ఆలోచనలో ఏదో ఇదిగా ఉండి ఏది శ్రద్ధ పెట్టట్లేదు. కాబట్టి కుటుంబ పెద్దలాగా, కుటుంబ ఫ్యామిలీ హెడ్స్ లాగా మీరంతా మీ పిల్లల్ని తర్వాత ఏ విధంగా పెంచాలి ఏందనేది రోజు ఒక గంటన్నర టైం కేటాయిస్తే చాలు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించడానికి. ఇవన్నీ మనం పరిష్కరించుకోవచ్చు.
అంత టైం లేనట్టు ఉండదు. ప్రతి వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా ఏది ఉన్నా ఫ్యామిలీ ముఖ్యం అన్నట్టు. పనులు ఒక పక్కన పెట్టుకోవాలా, ఇంట్లో ఏ వ్యక్తి ఎట్లా ఉన్నారు, పిల్లలు వాళ్ళందరూ వాళ్ళని చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఫ్యూచర్లో మనం ఏం చేసినా ఏం సంపాదించినా ఏదైనా తర్వాత జనరేషన్ వాళ్ళని సరిగ్గా చూసుకొని సరైన పౌరులుగా తీర్చిదిద్దితే మన కుటుంబాలకు, సమాజానికి, దేశానికి కూడా ఒక బర్డెన్ తగ్గుతుంది అన్నట్టు. ఇదైనది లేకుంటే వాళ్ళంతా ఒక బర్డెన్ లాగా తయారైపోతారు. అందుకే ఈరోజు ఆటిజం డే పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసే చికిత్సా విధానాన్ని, స్పీచ్ థెరపీ అన్నీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నాయన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాయి. నిజామాబాద్లో చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీ బంధువులు కానీ, ఎవరి ఇంట్లో ఎటువంటి పిల్లలున్నా వాళ్ళకి గైడ్ చేయండి. వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో. చాలామంది అవేర్నెస్ లేక, అవగాహన లేక అట్లనే వదిలేస్తారు. వాళ్ళు అదేవిధంగా నెగ్లెక్ట్ గురై జీవితం అంతా బాధపడుతూనే ఉంటారు. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఏ కొద్దిగా కనిపించినా అందరికీ తెలియజేయండి. ఆటిజం అనేది కంప్లీట్ నయమయ్యే జబ్బు. చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడే గుర్తుపట్టి తీసుకొచ్చేస్తే టోటల్ నయమైపోతారు. దాని గురించి మీకు చెప్పడానికే ఈరోజు ఇక్కడ అరేంజ్ చేసిన విశాల్ గారిని, మిగతా హాస్పిటల్ సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరంతా ఇప్పటికైనా కొద్దిగా ఆలోచించి చేసిందాక నేను చెప్పినట్టు ఆహారం విషయము, ఆరోగ్యం విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది. ఎన్ని ఉన్న ఆరోగ్యంగా లేనోడు వాడు దేనికి పనికి రాకుండా అయిపోతారు. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. 50% మీ చేతుల్లో, 50% డాక్టర్ చేతిలో ఉంటుంది. ఏదైనా ఏ జబ్బు వచ్చినా ఏదైనా సగం ప్రివెంటబుల్ ఉంటాయి అన్నట్టు. దానికి తగ్గట్టు మనం నడుచుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎందుకు వచ్చింది, ఎట్లా నడిస్తే వచ్చింది, ఎట్లా తగ్గించుకోవాలా, అది రాకుండా ఎట్లా చూసుకోవాలనేది మీరు ఆలోచించాలన్నట్టు. అట్లా ఆలోచిస్తే రకరకాల వాటికి సమాధానం మీకే దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి ముఖ్యంగా ఈ ఆటిజం డే పురస్కరించుకొని చిన్నపిల్లలు ఎవరున్నా ఏదున్నా డాక్టర్ దగ్గర తీసుకొచ్చేసి సరైన చికిత్స ఇప్పించాలని చెప్పి నేను మీరు అందరికీ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. సో ఇప్పుడు విన్నారు కదా, అదే ఇందులో జస్ట్ మీకు ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు చెప్పడం అంటే, మీరు మందులు వాడడము తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన లైఫ్ స్టైల్ మనం ఏంటంటే ఈ మానసిక సమస్యల్లో చాలామంది ఏంటంటే చిన్నపిల్లలనే కాదు, అంటే వృద్ధులలో కూడా వస్తున్నాయి, పిల్లల్లో వస్తున్నాయి, తర్వాత మనకు మత్తు పదార్థాల వలన వస్తున్నాయి. సో కాబట్టి ఈ ఎస్పెషల్లీ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే టేక్ హోమ్ మెసేజ్. అంటే ఇంటికి తీసి మీరేదో ఇక్కడ విని ఇట్లా వదిలేయడానికి కాదు, మీరు వెళ్ళి ఇట్లాంటి పిల్లల్లో మానసిక సమస్యలు ఇట్లా మాటలు రాకపోయినా కానీ, సరిగా అంటే వయసు తగ్గబట్టు కూర్చోకపోయినా, నిలబడకపోయినా, తర్వాత ఏజ్ తగ్గట్టు డెవలప్మెంట్ కాకపోయినా పిల్లలకు డాక్టర్స్ సలహా తీసుకోవాలని చెప్పాలి. అంతేగాని దయ్యం పట్టిందని, భూతం పట్టిందని అట్లాంటి అనవసర తాయిత్తులు మంత్రాలు కడితే ఏం ఉపయోగం ఉండదు. అర్థమైందా? మందులు టైంకి వాడిపించండి. ఇంకోటి ఏంటంటే పిల్లలకు ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టండి. ఈ పిజ్జాలని, బర్గర్లని, కూల్ డ్రింక్లని అట్లాంటివి తాగిపించారనుకోండి, హై రిఫైన్డ్ షుగర్స్ అనేవి పిల్లల మెదడుని దెబ్బతీస్తున్నాయి. అందుకే ఈ కుకీస్ అని, అవేంది చిప్స్ అని, అడ్డమైన మసాలాలు అవన్నీ తింటే ఏమవుతుంది, పిల్లల్లో గ్రోత్ ఆగిపోతుంది. కాబట్టి కొత్తగా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఈ మకానాని మన మార్కెట్లో దొరుకుతున్నది, మకానా, పూల్ మకానా అని దొరుకుతుంది. ఇప్పుడు ఈ మధ్యన గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ మకానా, మన పసుపు బోర్డు ఎట్లా పెట్టిందో మకానా బోర్డు అని కూడా పెట్టింది. విన్నారా ఎవరైనా? అదేంటంటే పూల్ మకానా అని దొరుకుతుంది బయట. అది పిల్లలకు తినిపియండి. దానివల్ల ఏమవుతుంది, అందులో ఉండే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ వలన పిల్లల యొక్క ఎదుగుదల అవుతుంది. ఇప్పుడు అందుకే మార్కెట్లో ఇట్లాంటి పిల్లలకి స్నాక్స్, ఈ చిప్స్ అట్లాంటివి కొనిపెట్టకుండా ఈ పూల్ మకానాతో చేసిన బయట స్నాక్స్ దొరుకుతాయి, అట్లాంటివి పెట్టండి. దానివల్ల పిల్లల డెవలప్మెంట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్యాట్స్ కూడా పిల్లలకి ఏంటంటే హై కాంటెంట్ షుగర్ ఇవ్వద్దు. ఐస్ క్రీమ్స్ అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, పిల్లల యొక్క గ్రోత్ ఆగిపోతుంది. వాళ్ళు ఒబేసిటీ వచ్చి కూడా వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. తర్వాత నాట్ ఓన్లీ పిల్లలకైనా కాదు, పెద్దవాళ్ళు కూడా మీరు తినే ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ మంచిగా ఉండాలి. అప్పుడే మీరు ఫిజిక్ అనేది బాగుండగలుగుతుంది, డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ అనేది సక్సెస్ కాగలుగుతుంది. ఇట్లా చిన్న ఇంకో కీటో డైట్ అనేది కొత్తగా వచ్చింది ఇప్పుడు, కీటోజెనిక్ డైట్. ఎందుకంటే ఇట్లాంటి పిల్లల్లో ఇట్లాంటి కొంచెం పిల్లల్లో బుద్ధిమాంద్యం కానీ, తర్వాత ఈ కమ్యూనికేషన్ లోపించినా కానీ, అతి అల్లరి కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇబ్బంది పడకండి, డాక్టర్ దగ్గర తీసుకొస్తే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వచ్చు. మీరు చాలామంది సినిమా చూస్తుంటారు, తారే జమీన్ సినిమాని చూస్తుంటారు. అందులో అమెరికన్ ఒక పిల్లోడికి ట్రైన్ చేస్తుంటాడు.
సో అట్లాంటి సమస్యలు కూడా మనం ఏంటంటే ఇక్కడ మనకు స్పెషల్ ఎడ్యుకేటర్స్ని పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏంటంటే ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు మనం కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ అంటే మనకైనా సర్వీస్ ఇద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ చైల్డ్ గైడెన్స్ క్లినిక్లో స్పీచ్ థెరపీ మాటలు నేర్పే డాక్టర్ ఉంటారు. తర్వాత దానికి పిల్లలకు నడవరాకపోతే ఎక్సర్సైజ్ చేసే డాక్టర్స్ ఉంటారు. తర్వాత వాళ్ళ థెరపీ పిల్లలు కరెక్ట్ వినరు, ఒక దగ్గర కూర్చోరు, వాళ్ళకి బిహేవియరల్ థెరపీ డాక్టర్ సపరేట్ ఉంటారు. నేను మందులు ఇచ్చే డాక్టర్ నేను ఉంటాను. అంటే ఒక టీం లాగా పనిచేస్తాము. సో దీన్ని ఏంటంటే మీరు ప్రజలకు తీసుకెళ్తే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సరైన సమయంలో ఎర్లీ దశలో అంటే మొగ్గ దశలో, ఇప్పుడు మీరు అందరూ చాలామంది రైతులు ఇప్పుడు కలుపు మొక్క చిన్నగా ఉన్నప్పుడు తీసేస్తే ఏముంటుంది, పెరగదు. అది బాగా పెరిగినాక తీయాలంటే కష్టం. సో కాబట్టి చిన్న దశలోనే ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే బాగుంటుంది అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొందరు అనుకోవచ్చు సార్ ఇది మమ్మల్ని అంతా కూర్చోబెట్టి ఇంతసేపు చెప్పింది, అది మీకు చెప్పకపోతే మీరు ఇంకొకరికి చెప్పారు, మీరు ఎవరికి చెప్పకపోతే అది ఎవరికి తెలియదు. పిల్లలు చాలామంది ఊర్లలో దెబ్బతింటారు. కాబట్టి ఇక్కడ కొన్ని పాంప్లెట్స్ కూడా ఇస్తారు, అవి కూడా తీసుకోండి. మత్తు పదార్థాలకు కూడా నాట్ ఓన్లీ ఇలాంటివి కాకుండా చాలామంది మత్తు పదార్థాలు కూడా అలవాటు ఉంటాయి. సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, ఆల్కహాల్, గుడుంబ, గుల్ఫారం కళ్ళు, వాటికి కూడా ఇప్పుడు అధునాతన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. కాబట్టి ప్రజల్లోకి ఈ మెసేజ్ తీసుకెళ్ళి కొద్దిమంది జీవితాలైనా మార్చాలి. ఎందుకంటే అది బాగా ముదిరి పాకాన పట్టిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే నేను ట్రీట్మెంట్ చేస్తా, కానీ అంత దాకా తెచ్చుకోకండి. తొలుత దశలను గుర్తుపట్టి ప్రజల్ని అవేర్నెస్ చేయండి. దానివల్ల మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. సో మీరు అందరూ ఇంత శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ మా హాస్పిటల్ తరపున అండ్ ఇక్కడ విచ్చేసిన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. కానీ